When he suddenly comes, ఆయన అకస్మాత్తుగా వచ్చినప్పుడు, Revelation 1st chapter 7th verse. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. He will come in the clouds. ఆయన మేఘాల్లో రాబోతున్నాడు. Every eye shall see him. ప్రతి నేత్రము ఆయనను You చూచును. will also see him, నీవు కూడా ఆయనను చూస్తావు, but not as a baby. కానీ ఒక శిశువు వలె కాదు గాని. If you are not obeying the word of God, నీవు దేవుని వాక్యానికి విధేయత చూపించినట్లయితే he will be a lion for you. ఆయన ఒక సింహము వలె నీకు అగుపడబోతున్నాడు. You will be alarmed. అప్పుడు నీవు ఎంతో ఏడుస్తావు. There will be no use even if you shout. అప్పుడు ఎంత కేకలు వేసినా ఏ ప్రయోజనం ఉండదు. Every knee shall bow and every tongue confess at the name of Jesus. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనకు తెలుసు, ప్రతి మోకాలును వంగులను ప్రతి నాలుక ఆయన నామాన్ని ఒప్పుకొనును. Yeah, you know everything what will happen. మనకు ఏం జరగబోతుంది అనేది సమస్తము తెలుసు. Matthew 24th chapter మత్తయి సువార్త 24వ అధ్యాయము and verse 42. 42వ వచనం. What we have to do now? ఈ సమయంలో మరి మనం ఏం చేయాలి? 42. 42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. Yeah, we have to be watchful. మనము మెలకువగా ఉండాలి. Yeah, what else we have to do? ఇంకా ఏం చేయాలి? Luke 23 42nd verse. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనము. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. Here is a thief who was praying and repenting. ఇక్కడ ఒక దొంగ ఉన్నాడు, ప్రార్థిస్తూ God has పశ్చాత్తాపడుతున్నాడు. given him an opportunity. దేవుడు అతనికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. What was that opportunity? ఏంటి ఆ అవకాశము? To be at the side of Jesus when Jesus was crucified. యేసు క్రీస్తు సిలువ వేయబడిన ప్రక్కనే అతను సిలువ వేయబడుట ఒక అవకాశం. The most important opportunity is what Jesus was telling. ఇంకా దానికి పైగా మరొక అవకాశం ఏంటి అంటే యేసుక్రీస్తు ఏం చెప్పారో అది వినగలిగేటువంటి అవకాశం. He forgave all the people. యేసుక్రీస్తు అక్కడ ఉన్న వారందరినీ క్షమిస్తా ఉన్నాడు. And he came to know that there is authority with Jesus. మరి అప్పుడు ఆ దొంగకు అర్థమయ్యింది ఆయనలో అలాంటి అధికారం ఉన్నది అనే విషయం. What is that authority? ఏంటి ఆ అధికారము? To forgive the sins. పాపములను క్షమించుటకు To forgive అధికారం. the sins of the people ప్రజల who are యొక్క crucifying him. ఎవరైతే ఆయన సిలువ వేస్తున్నారో వారందరి పాపాలను క్షమించగలిగేటువంటి అధికారం ఉన్నది. And there is a board above Jesus, the King of Jews. అదే రీతిగా ఆయనకు పైగా అక్కడ యూదుల రాజు అనేటువంటి పై విలాసం కూడా ఉన్నది. So he came to understand that Jesus is a king. ఆ రీతిగా ఆయన యేసుక్రీస్తు ఒక రాజు అనే విషయం అర్థం చేసుకోగలిగాడు. He has kingdom. ఆయనకు రాజ్యం ఉన్నది. Because he is king, he has authority. ఆయన ఒక రాజు గనుక ఆయనకు అధికారం ఉన్నది అని. And to forgive others. ఇతరులను క్షమించడానికి అధికారం. Then he began to repent for his sins. అది అర్థమయ్యాక ఆ దొంగ పశ్చాత్తాపడడం He ఆరంభించాడు. pleaded with Jesus. యేసుక్రీస్తుని బ్రతిమాలుకున్నాడు. Jesus, when you come with your kingdom, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు please remember me. నన్ను దయచేసి జ్ఞాపకం What did చేసుకో. Jesus say? మరి అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? Next verse, 43rd verse. 43వ వచనంలో, Yeah. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. Today you will be with me. నేడు నీవు నాతో కూడా ఉందువు. You are not watchful. కానీ నీవు మెలకువగా లేవు. You do not know when you will die. నీవు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు. You do not know when he will come. ఆయన ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. Still you are hardening your heart. అయినప్పటికీ నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు. 2 Peter 2వ పేతురు 3rd chapter 3వ అధ్యాయము 20 and 21. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకును ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. He will give you sound mind. ఆయన మీకు స్వస్థ బుద్ధినిస్తాడు. Sound, not only mind, conscience. ఆయన నిర్మలమైన మనస్సాక్షిని కూడా ఇస్తాడు. To Timothy, what Paul was writing. తిమోతికి మరి పౌలు ఏం రాస్తున్నాడు? 6th chapter and 14th verse.
మొదటి తిమోతి 6:14. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. Keep your conscience clean. నీ మనస్సాక్షిని నిష్కల్మషంగా ఉంచుకో. We have to be blameless. మనము అనింద్యముగా ఉండాలి. All of a sudden when he comes, Jesus comes, అకస్మాత్తుగా యేసుక్రీస్తు you వచ్చినప్పుడు must be blameless. నీవు అనింద్యంగా ఉండాలి. Tonight if he comes, ఈ రాత్రి ఆయన వస్తే are you blameless? నీవు అనింద్యుడిగా ఉన్నావా?